మార్చ్ ఎండింగ్ నుంచి అసలు సిసలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈసారి సమ్మర్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ తో మోత మోగబోతోంది. 2024లో సమ్మర్ బాకీ మొత్తాన్ని 2025 వడ్డీతో సహా తీర్చేయబోతోంది. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ 2024 సంవత్సరం పెద్దగా సినిమాలు రిలీజ్ చేయకుండా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసింది. కానీ 2025 అలా కాదు. చూసినోళ్లకి చూసినన్ని సినిమాలతో వరుస పెట్టి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ కి రెడీ అవుతోంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ రాబోతోంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మార్చ్ 28 మెమరబుల్ డే కాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 300 కోట్లతో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సమ్మర్ లో సాలిడ్ ఫీస్ట్ ఇవ్వడానికి మార్చి 28న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది హరిహర వీరమల్లు. మార్చి 28నే మరో క్రేజీ హీరో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో 100 కోట్లతో తెరకెక్కుతున్న పవర్ఫుల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28నే రిలీజ్ అవుతుంది కాబట్టి విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సీనియర్ స్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర గ్రాండ్ విజువల్స్ తో మేలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకి సీజన్ తో పని లేదు. ఆఫ్ సీజన్ లో అయినా ప్రభాస్ సినిమాల కలెక్షన్లకు లోటుండదు. అలాంటిది సమ్మర్ లో ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రాజాసాబు మూవీ చేస్తున్నారు. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ మొత్తం 1-2 కాదు, వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 10న ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అవుతున్నా కూడా సిద్ధు జొన్నలగడ్డ సినిమా జాక్ కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఏప్రిల్ 18న అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఘాటి, తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మంచు విష్ణు భారీగా తీస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. భారీ స్టార్ క్యాస్ట్ తో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది కన్నప్ప. మిడ్ సమ్మర్ మేలో కూడా ఈసారి సినిమాలు ఫుల్ గా ఉన్నాయి. వాటిలో మే 1న నాని హిట్ 3 సినిమా రిలీజ్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న నాని యాక్షన్ ఎంటర్టైనర్ గా హిట్ 3 రిలీజ్ కాబోతోంది. 2025 సంక్రాంతి బరి నుంచి తప్పుకుని షిఫ్ట్ అయిన రవితేజ మాస్ జాతర మూవీ కూడా మేలోనే 9వ తేదీ రిలీజ్ అవుతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా 75వ సినిమా. తెలుగుతో పాటు తమిళ హీరోలు కూడా సమ్మర్ ని గట్టిగానే బ్లాక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సూర్య, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో చేస్తున్న రెట్రో మూవీని సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. వీటితో పాటు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేద్దామన్న ప్లాన్ నడుస్తోంది. ఇలా 2025 ఫస్ట్ 6 మంత్స్ క్రేజీ కంటెంట్ తో పవన్ కళ్యాణ్, చరణ్, ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ రాబోతోంది.